ప్రముఖ రచయిత నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మను పలకరించిన అక్షర యోధుడు నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గాను పనిచేసిన నందిని సిద్ధారెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కళాన్ని, గళాన్ని విప్పారని గుర్తు చేశారు. సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అవార్డు వరించడం గర్వకారణమని కేటీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గణింపదగినటువంటి కృషి చేసినటువంటి వాళ్ళకి ఈ పురస్కారం వస్తుంది. అది 25వ సంవత్సరానికి సంబంధించి అనేక వడపోతల తర్వాత చిట్ట చివరి న్యాయ నిర్ణేతల కమిటీ అనిమేషాన్ని నేను రచించినటువంటి ఒక దీర్ఘ కావ్యాన్ని 25వ సంవత్సరానికి ఉత్తమ కావ్యంగా ఎంపిక చేసి దీనికి పురస్కారం ఇవ్వాలని తలపెట్టారు. కరోనా అనేది ప్రపంచాన్ని అల్లకల్లోలపరిచినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అదొక ఉపద్రవం. అలాంటి ఉపద్రవాన్ని చిత్రించేటటువంటి ప్రయత్నం నేను చేశాను. వైరస్ల యొక్క చరిత్రను కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఆ ప్రకృతిని, పర్యావరణాన్ని సరైనటువంటి విధంగా ప్రేమించకపోతే జరిగే అనర్థాలన్నీ ఇట్లా ఉంటాయి అనేటువంటి విషయం దీంట్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అనిమేష అనే కావ్యంలో కూడా ప్రపంచం యొక్క దుఃఖాన్ని వర్ణించడానికి నా దుఃఖం ప్రపంచం దుఃఖంతో ముడియోడి ఉంటుంది.